Hi everyone, this is MD Nayak, Faculty Indian History and Society. మనకు తెలంగాణ చరిత్ర భారతదేశ చరిత్రలో భాగంగా ప్రతిసారి మనకు ఒక ఒక బిట్టు గురించి ఒక బిట్టును ప్రతిసారి మనకు అడుగుతా ఉన్నాడు. అదేంటిదంటే మనకు మోటుపల్లి అభయ శాసనం గురించి అడుగుతా ఉన్నాడు. మనకి దీని గురించి కొంచెం డెప్త్‌గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్‌గా ఈ మోటుపల్లి ఎక్కడుంది అనే విషయం గురించి మనం చూస్తే, ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లాలోని చినగంజాం మండలంలో ఉంది. మరి అంతకుముందు ప్రధానంగా ఈ మోటుపల్లి ఇక్కడ మనకు ఇక్కడనే మనకు గణపతి దేవుడు సాధారణంగా మనకు 1244, 44, 45 ప్రాంతంలో ఇక్కడ శాసనం వేయించడానికి గల కారణాల గురించి మనం ఒకసారి చూస్తే, ఇక్కడ క్రీస్తు పూర్వం మనకు ఇప్పుడు బీసీఈ అంటున్నాం, క్రీస్తు పూర్వం లేదు. క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం నుంచి ఈ మోటుపల్లి పోర్టు గురించి మనకు ఇక్కడ సంబంధించిన మనకు ఆధారాలు ఉన్నాయి. మరి ఆ ప్రాంతంలో ప్రధానంగా మనకు ఇక్కడ బౌద్ధ సన్యాసులు విదేశీ యాత్రికులు ఈ సముద్రపు అడుగు మనకు మూల మీదన సముద్రపు ఆధారిత ఓడరేవు ఉన్నందున ఇక్కడ ఉన్నటువంటి రెండు మూడు ప్రధానంగా దేవాలయాలు ఏవైతే ఉన్నాయో, ఒకటి వీరభద్ర దేవాలయం, రెండవది రాముని దేవాలయం. అలాగే ఈ ప్రాంతంలో మనకు చూస్తే క్రీస్తుపూర్వం మనకు అదే 700, 800 ప్రాంతంలో పల్లవులు నిర్మించినటువంటి మల్లేశ్వర స్వామి ఆలయం ఇక్కడ ప్రధానంగా ఈ 3 టెంపుల్స్ ఉన్నాయి. మరి ఈ 3 టెంపుల్స్ ప్రధానంగా ఈ సముద్రపు మోటుపల్లిలో ప్రధానంగా సముద్రపు ఆధారణ ఒడ్డున ఉన్నందున చాలామంది బౌద్ధ సన్యాసులు, విదేశీ యాత్రికులు ఇక్కడ మనకు విశ్రాంతి తీసుకునేవారు. ఈ విశ్రాంతి తీసుకోవడం వల్ల గణపతి దేవుడు ప్రధానంగా ఇక్కడ మనకు దీనికి ఒక శాసనం వేయాలని చెప్పి అతను ఒక ఆలోచన చేయడం జరిగింది. మరి ఎందుకు ఈ యొక్క గణపతి దేవుడు ఇక్కడ మనకు ఈ శాసనం వేయడానికి గల కారణాల గురించి మనం చూసే ముందు, ఇక్కడ ఈ మోటుపల్లిలో ఉన్నటువంటి సీతారామ ఆలయం ప్రధానంగా మనకు కోదండరాముని ఆలయం. ఇక్కడ అగస్త్యుడు సీతారాముని విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ఠించినట్లు మనకు చరిత్ర కథనాల ద్వారా తెలుస్తుంది. మరి ఈ మోటుపల్లి ప్రాంతంలోనే మనం ఇంకో విషయం గురించి మనం అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేస్తే, ఇక్కడ సముద్రం ద్వారా వచ్చే వ్యాపారస్తులకు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండే దొంగల నుంచి రక్షణ కల్పించేందుకు, మరి రాజ్యాభివృద్ధి కొరకు ఎట్లాగో సరే అతనికి మనకు ఆర్థికంగా మన రాజ్యం డెవలప్ కావాలి కాబట్టి ఇక్కడ మనకు ఈ మోటుపల్లిలోనే కనీస వారి సరుకులపై కనీస సుంకాన్ని మనకు విధిస్తూ ఇక్కడ మనకు స్థానిక వ్యాపారస్తులకు అభయం ఇస్తూ ఈ యొక్క మోటుపల్లి అభయ శాసనాన్ని వేయించడం జరిగింది గణపతి దేవుడు 1244, 45 ప్రాంతంలో అనే విషయాన్ని మనం చూడాలి. కొన్ని పుస్తకాలు 1244 ఉంది, కొన్ని పుస్తకాలు 1244, 45 అని చెప్పి ఉంది. సో ఏదైనా మనం తీసుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయాలి. మరి ఇక్కడ మనకు ప్రధానంగా ఎన్ని రాజవంశాలు ఈ యొక్క మోటుపల్లిని మనకు కంటిన్యూ చేయడం జరిగింది అనే విషయాన్ని గురించి మనం ఒకసారి చూస్తే, ఇక్కడ మనకు కాకతీయుల కన్నా ముందు ఈ యొక్క ఇక్ష్వాకులు, ఆ తర్వాత బృహత్పాలయనులు, ఆ తర్వాత మనకు శాలంకాయనులు, ఆ తర్వాత మనకు విష్ణు కుండీలు, ఆ తర్వాత మనకు శాతవాహనులు, పల్లవులు, చాళుక్యులు మరియు కాకతీయులు, ఆ తర్వాత మనకు కుతుబ్షాహీలు, ఆ తర్వాత కొండవీటి రాజులు, విజయనగర రాజులు ఈ యొక్క మోటుపల్లి కేంద్రంగా తమ అంతర్జాతీయ వ్యాపారాన్ని మనకు చేయడం జరిగిందనే విషయాన్ని చూడాలి. ప్రధానంగా కాకతీయుల ప్రధాన కేంద్రం ఇది మోటుపల్లి. ఇక్కడ మనకు చాలా మటుకు కొన్ని ఎక్స్పర్ట్స్ మనకు ఇక్కడ గణపతి దేవుడు విదేశీ గుర్రాలైనటువంటి అరేబియన్ గుర్రాలను ఇక్కడ దిగుమతి చేసుకునేవాడని చెప్పి మనకు ఈ మోటుపల్లి శాసనం ద్వారా మనకు తెలుస్తుంది. ఈ యొక్క మోటుపల్లి శాసనం ఈ యొక్క కోదండ వీరభద్ర స్వామి మనకు ఆలయంలో ఉన్నటువంటి ఒక మండపం పైన ఈ యొక్క తెలుగు మరియు సంస్కృతంలో ఒక స్తంభంపై, ఒక గ్రానైట్ శిలాఫలకంపై ఈ యొక్క తెలుగు మరియు సంస్కృతంలో ఈ యొక్క కోదండ వీరభద్ర స్వామి ఆలయంలో ఒక పిల్లర్ మీద, ఒక స్తంభం మీద మనకు రాయించడం జరిగిందనే విషయాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మనకు అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క మోటుపల్లి గురించి మనకు ఇంకా వేరే విషయాల గురించి మనం ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే, ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మనకు వ్యాపారం జరిగినట్లు ఆధారాలు ఏంటిది అనే విషయాన్ని మనం చూడాలి. ఇక్కడ అంతర్జాతీయ వ్యాపారం జరగడానికి గల కారణాలు మనకు ఆధారాలు ఏంటిది అంటే, చోళ రాజవంశస్థులు క్రీస్తు శకం మనకు కామనేర మనకు 7, 8 ఆ ప్రాంతంలో,
అంటే 700, 800 ప్రాంతంలో మనకు చోళ రాజులు, ఆ తర్వాత చైనా రాజవంశమైనటువంటి మింగ్ వంశస్థులు వారి నాణేలు ఇక్కడ మనకు ఇక్కడ చైనా నాణేలు ఈ 9వ శతాబ్దంలోనే దొరకడం. ఆ తర్వాత మనకు యూరోపియన్ రౌలెట్ యొక్క మనకు చూసుకుంటా పోతే మోటుపల్లి ఓడరేవును ప్రధానంగా వీళ్ళు వాడుకోవడం. ఈ 2వ శతాబ్దంలో నుండే ప్రధానంగా మనకు ఈ యొక్క మోటుపల్లి ఈ ఓడరేవు ఇక్కడ ఉనికి ఉందని చెప్పి మనకు ఈ శాసనాల ద్వారా ప్రధానంగా మనకు మింగ్ రాజవంశమైనటువంటి చైనాలో ఉన్నటువంటి మింగ్ రాజవంశస్థులు వారి యొక్క వేయించినటువంటి నాణేల ద్వారంగా ఇక్కడ ఈ 2వ శతాబ్దం నుంచే మనకు ఈ యొక్క మోటుపల్లి ప్రధానంగా ఓడరేవుగా ఉందనే విషయాన్ని మనం చూసే ప్రయత్నం చేయాలి. మరి అలాగే ప్రధానంగా ఈ మోటుపల్లి మిడిల్ ఆసియా, ఆ తర్వాత మనకు యూరప్, చైనా మరియు ఆగ్నేయ ఆసియా దేశాలలో ఇక్కడి నుంచి మనకు అంతర్జాతీయ వ్యాపారాలు జరిగేవి అనే విషయాన్ని మనం చూసే ప్రయత్నం చేయాలి. మరి తదితర కొన్ని రోజుల తర్వాత మనకు కాకతీయుల తర్వాత మన కొన్ని ప్రాంతాలలో ఈ యొక్క మోటుపల్లి ఇక్కడ మన ఓడరేవు అనేది కనుమరుగైంది అనే విషయాన్ని మనం చూడాలి. ఎందుకంటే అంతకుముందే క్రీస్తుపూర్వం మనకు BC కామన్ ఎరా 2వ శతాబ్దం నుంచి ఉనికిలో ఉన్నటువంటి ఈ యొక్క మనకు కామన్ ఎరా 2వ శతాబ్దం నుంచే ఉనికిలో ఉన్నటువంటి యొక్క మనకు మోటుపల్లి అక్కడ దాని యొక్క ఆలన పాలన చూసేవారు లేక సహజంగానే అక్కడ సముద్ర ఆధారిత మనకు ఒడ్డున ఉన్నటువంటి ఈ యొక్క మోటుపల్లి యొక్క ఓడరేవు ప్రధానంగా ఇసుక తిన్నెల మీద క్రమక్రమంగా మనకు తుఫాన్ల ధాటికి అలాగే మనకు కొన్ని ప్రకృతి వైపరీత్యాల ధాటికి కప్పబడి పూర్తిగా అది కనుమరుగైంది అనే విషయాన్ని మనం చూడాలి. అంతకుముందు అక్కడ కొంతమంది ప్రజలు అక్కడ ఉండేది ఆ కాలంలోనే కాకతీయుల కాలంలోనే. కాకతీయుల కాలం తర్వాత కొంతవరకు కొన్ని రోజుల పాటు ఇది ఉనికిలో ఉన్నటువంటి అంశం ఉన్నా ఇక్కడ ప్లేగు వ్యాధి కారణంగా ప్రబలింది. ఈ ప్లేగు వ్యాధి ప్రబలం వల్ల అక్కడ ఉన్న స్థానికులు చాలామంది ఆ పోర్ట్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాన్ని ఖాళీ చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ప్రకృతి వైపరీత్యం కారణంగా ఈ పోర్ట్ పూర్తిగా ధ్వంసమైందనే విషయాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇది అబ్జర్వ్ చేయాలి. ఆ తర్వాత మనకు అబ్జర్వ్ చేస్తే మనకు మోటుపల్లి అభయ శాసనం ప్రధానంగా చూసుకుంటే పోతే ఇక్కడ మనకు మరి కాలక్రమేణంగా దీనికి ఆ పేరు ఎట్లా వచ్చింది మోటుపల్లి అనే విషయాన్ని గురించి ఒకసారి చూస్తే దీన్ని మూకులాపురం అని, ఆ తర్వాత మనకు మోహనపురం అని, దేశీయ కొండ అని, ఆ తర్వాత ముసలాపురం అని, ఆ తర్వాత వేలానగరం అని, ఆ తర్వాత మనకు కరాపట్టణం అని, ఆ తర్వాత మన మోహనగిరి పట్టణం తర్వాత దీనికి ముటిఫిలి అనే పేరు మీదగానే ముటిఫిలి కారణంగా చివరగా మోటుపల్లి అయిందనే విషయాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది. ఈ మెగస్తనీస్ అంటే గ్రీకు రాయబారి ఉన్నటువంటి మెగస్తనీస్ మనకు 305 ప్రాంతంలో ఇక్కడ భారతదేశానికి సందర్శించినప్పుడు ఈ మోటుపల్లి యొక్క మనకు ఓడరేవు యొక్క ప్రాముఖ్యతను ఇక్కడ వివరించడం జరిగింది. మోటుపల్లి ఏరియా ప్రాంతంలోని పట్టణ వీధుల్లో రేగి పండ్లు మాదిరిగా రత్నాలు మరియు ముత్యాలు మరియు బంగారు ఆభరణాలు రాసులుగా మనకు అమ్మేవారని చెప్పి మనకు ఈ యొక్క మెగస్తనీస్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనకు 405 11 ప్రాంతంలో సందర్శించినటువంటి హ్యూయాన్సాంగ్ గంగానది తీరం నుంచి గంగానది తీరంలో ఉన్నటువంటి తామ్రలిప్తి నుంచి ఈ యొక్క మోటుపల్లి నౌకాయాన యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ గంగానది తీరంలోని తామ్రలిప్తి నుండి సముద్రపు తూర్పు తీరంగా విదేశీ వర్తకం జరిగిందని, దక్షిణ భారతదేశంలోని మోటుపల్లి ఓడరేవు నుండి జరుగుతుంది అక్కడ దాంతోపాటు అనుసంధానం చేసి ఇక అంతర్జాతీయ వ్యాపారం జరిగేదని చెప్పి మనకు హ్యూయాన్సాంగ్ మనకు ఇక్కడ దీని గురించి వివరించడం జరిగింది. ఆ తర్వాత మనకు అబ్జర్వ్ చేస్తే టాలమీ అనే ఒక గ్రీకు భౌగోళిక శాస్త్రవేత్త మనకు ఇతను 100 నుంచి 750 మధ్యలో కామన్ ఎరా మనకు 100 మరియు 170 మధ్యలో ఉన్నటువంటి యొక్క టాలమీ తన భౌగోళిక శాస్త్రవేత్త ఈ మోటుపల్లి ప్రాంతంలోనే మౌసోపల్లిను ఒక మహానగరం అని మరియు సముద్రపు దొంగల లోతట్టు నగరంగా ఉందని చెప్పి మనకు ఈ యొక్క మోటుపల్లి గురించి చెప్పడం జరిగింది. మౌసోపల్లిను ఒక మహానగరం అని, మోటుపల్లి లేదా మౌసోపల్లి ఒక మహానగరం అని, ఇది సముద్రపు దొంగల లోతట్టు నగరంగా మనకు ప్రసిద్ధి చెందిందని చెప్పి ఈ యొక్క మోటుపల్లి గురించి మనకు టాలమీ వివరించడం జరిగింది. ఆ తర్వాత మధ్యయుగ ప్రారంభంలో మోటుపల్లి ప్రధానంగా ఒక ప్రాథమిక సముద్రపు ఆధారిత అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా ఇది ప్రసిద్ధి జరిగిందని చెప్పి మనం చూసే ప్రయత్నం చేయాలి. ఈ యొక్క మోటుపల్లి మనకు మోటుపల్లి ప్రాంతానికి గల మరొక పేరు ఏమిటంటే దీన్ని దేశీయ కొండగా అని పిలవడం జరిగింది. ఆ తర్వాత ఈ ముట్ఫిలి పేరు మీదగానే
మనకు మోటుపల్లి మనకు రావడం జరిగిందనే విషయాన్ని మనం చూసే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత మనకు దీని గురించి ఇంకో డెప్త్‌గా వెళ్ళే ప్రయత్నం చేస్తే, ఇది వీరభద్ర ఆలయంలో ఒక స్తంభంపై రాయబడినటువంటి మోటుపల్లి అభయశాసనం. ఆ తర్వాత దీని మీదనే మనకు ప్రధానంగా చూస్తే మనకు అనపోత రెడ్డి మరొక స్తంభంపై రెడ్డిరాజు అయినటువంటి అనపోత రెడ్డి మరొక స్తంభంపై ఇదే తరహా మనకు తెలుగు మరియు తమిళ్ భాషలో మనకు ఇంకో శాసనాన్ని కూడా ఈ యొక్క వీరభద్ర ఆలయంలో మనకు ఉండడం జరిగిందనే విషయం రాయించడం జరిగింది. ఆ తర్వాత 1325 1323లో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఈ యొక్క సుల్తాన్‌పూర్‌ను అంటే వరంగల్‌ను కాకతీయ కేంద్రాన్ని ఆక్రమించిన తర్వాత తిరిగి మనకు రెడ్డి రాజులు ఈ యొక్క మోటుపల్లి పోర్ట్‌ను, నౌకాయానాన్ని తిరిగి పొందడం జరిగిందనే విషయాన్ని మనం చూసే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత మార్కో పోలో అనే వెనీస్ యాత్రికుడు ఈ 1298లో సుమారు 1298లో సందర్శించాడని చెప్పి కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. ఇక్కడి నుండి ఈ ముట్ఫిలి లేదా మోటుపల్లి నుండి వజ్రాలు, మరియు సున్నితమైన పత్తి మరియు చక్కటి పట్టు వస్త్రాలు, మస్లిన్ వంటి మనకు మస్లిన్ అనే ఒక సిల్క్ వస్త్రం కూడా ఇక్కడి నుంచి ఎగుమతి అయ్యేదని చెప్పి నాకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆ ప్రాంతంలోనే 1298 ప్రాంతంలో సందర్శించినట్టుగా కొంతమంది చరిత్రకారులు అభిప్రాయపడితే, ఈ యొక్క మార్కో పోలో ఈ మోటుపల్లి నౌకాయానం అనేది ఒక అభివృద్ధి చెందుతున్న ఓడరేవుగా అభివర్ణించడం జరిగిందనే విషయాన్ని మనం చూసే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత మనకు ఇక్కడ చూసుకుంటూ పోతే మోటుపల్లి ప్రసిద్ధ దేవాలయాలు కలిగిన పట్టణమని అయినందున ఇక్కడ ప్రముఖ యాత్రా కేంద్రంగా పేరుగాంచిందని చెప్పి మార్కో పోలో ఇంకో దాని గురించి రాయడం జరిగింది. మోటుపల్లి ప్రధానంగా అక్కడ ఆ ప్రాంతంలో అప్పటికే 2, 3 దేవాలయాలు ఉండడం వల్ల ఇదొక దేవాలయ నగరం అని, ఆ తర్వాత మనకు ప్రముఖ యాత్రా కేంద్రంగా ఈ యొక్క మోటుపల్లి ఉందని చెప్పి మనకు మార్కో పోలో మనకు ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని చూడాలి. అలాగే మార్కో పోలో ఇంకో అంశం కూడా చెప్పడం జరిగింది. కాకతీయ పట్టణాన్ని మోటుపల్లి పట్టణంగా అభివర్ణించాడు. కాకతీయుల సామ్రాజ్యాన్ని మనకు మోటుపల్లి పట్టణంగా మనకు వివరించడం జరిగింది ఈ యొక్క మనకు మార్కో పోలో. ఆ తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే మనకు మార్కో ప్రధానంగా మనం మోటుపల్లిని సందర్శించినప్పుడు మార్కో పోలో ప్రధానంగా మనకు మోటుపల్లిని సందర్శించినప్పుడు మోటుపల్లిని ఒక తెలివైన రాణి పరిపాలించేదని, మోటుపల్లిని సందర్శించే సమయంలో మోటుపల్లిని ఒక తెలివైన రాణి మనకు పాలించేదని, ఆమె తన ప్రజలను న్యాయంగా మరియు సమానంగా పాలించేదని చెప్పి మనకు మోటుపల్లి గురించి ఈ యొక్క మార్కో పోలో తన గ్రంథంలో రాసుకున్నాడు. ఆ తర్వాత ఆమె రాజ్యంలోని బియ్యం మరియు మాంసం, పాలు, చేపలు తిని ఈ యొక్క ప్రజలు జీవించేవారని కూడా మనకు పేర్కొనడం జరిగింది. మరియు ఆ రాజ్యంలోని వజ్రాల ఉత్పాదన గురించి, మరి రాజులకు తగినటువంటి సున్నితమైన వస్త్రాల గురించి, అలాగే పుష్కలమైన మృగ సంపద ఇక్కడ ఉండేది. అలాగే భారీ గొర్రెలు కూడా నేను గుర్తించిన అని చెప్పి ఈ భారీ గొర్రెలను కూడా మరియు మృగ సంపద కూడా అధిక సంఖ్యలో ఉండేవని చెప్పి మనకు మార్కో పోలో వివరించడం జరిగిందనే విషయాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇది ప్రధానంగా మనకు మార్కో పోలో గురించి విషయాలు. ఆ తర్వాత మనకు ఈ యొక్క గణపతి దేవుడు ఈ యొక్క అభిశాసనాన్ని మనకు ఆ మోటుపల్లి పట్టణాన్ని ఏ విధంగా మనకు పొందడం జరిగిందనే విషయాన్ని మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. అంతవరకు